పెంచదు అతని మీద ఎందుకు చర్యలు తీసుకోదు రైట్ విద్యాసాగర్ గారు ఇప్పుడు రేపొద్దున జరిగే ఎన్నికల్లో అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడానికి మీరు లోకేష్ ఇలా చేస్తున్నారు చంద్రబాబు గారు మీ విచారణ ఏది జరిగినా మీ దగ్గరికే చుడతారు ఆవు కథలాగా ఒకటి రెండు ఏ ఇష్యూ వచ్చినా డైవర్ట్ చేస్తూ ఉంటారు ప్రజలు ఒక విషయాన్ని చర్చించుకోవడానికి వచ్చినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటారు అంటే రేపు జరగబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి ఏం చేస్తారు విజయచంద్రిక గారు అసాంఘిక శక్తులు ఈ రాష్ట్రంలో ఎవరన్నది చిన్న పిల్లోడనే చెప్తారు ఆయా గ్రామాల్లో దగ్గర నుంచి ఆయా మండల కాడి నుంచి మున్సిపల్ కాడి నుంచి లేకపోతే జిల్లా దగ్గర నుంచి ఈ అసాంఘిక రాజకీయ శక్తులు పేర్లు చెప్పని ఎవరన్నా అడిగితే మొట్టమొదటి 10 పేర్లు కూడా ఈ వైసీపీ వాళ్ళ పేర్లే ఉంటాయి రాష్ట్రం మొత్తం అంతా చూసింది ప్రజలంతా చూశారు చిన్న అప్పుడప్పుడే ఊహ తెలిసిన వాళ్ళు కూడా చూశారు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది వాళ్ళు ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు అసాంఘిక శక్తులు ఎవరు మంచి వాళ్ళు ఎవరు అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు దాని గురించి మాకేం పెద్ద బాధ ఏం లేదు ప్రజలు డిసైడ్ చేస్తారు ఏంటి అన్నది కానీ ఒకటి ఎవరు పంపారు ఎవరికి పంపారు ఎవరి ద్వారా ఇవన్నీ చేద్దాం అన్నది తేలాలి ఇప్పుడు ఆ సిబిఐ డెఫినెట్ గా మరి అది ఇప్పుడు మనకు క్లియర్ కట్ గా కళ్ళకు కట్టినట్టు అర్థం అవుతున్నది ఏంటంటే నిన్న విశాఖ సిపి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో హడావిడిగా మొదట కాన్వర్సేషన్ లో కూడా చెప్పాను అన్ని అంశాల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే రీతిలో స్పందించిందా పత్రికల్లో వచ్చిన దాని మీద ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇప్పుడు పత్రికల్లో టీవీల్లో వచ్చింది దేని మీద రెస్పాండ్ అయ్యారు ఆయన కేవలం వైసీపీకి చేసే అరాచకాలు ఎత్తి చూపించే మీడియాలో ప్రసారమైనటువంటి వార్తా కథనాల ఆధారంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఈ 5 సంవత్సరాల్లో ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రకమైన కథనాలను ఆధారం చేసుకొని ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎన్ని విషయాల్లో ప్రెస్ మీట్ పెట్టింది ముఖ్యమైన అంశాలు తీసుకుందాం కానీ దళితుల మీద జరిగినటువంటి దాడులు కానీ రాష్ట్రం కాదు దేశంలో సంచలనమైన రాష్ట్రపతికి ఆయన ఏదో అభ్యర్థన పెట్టుకుంటే నేను నక్సలైట్లు కలిసిపోతున్న పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి శిరోమండలం కేసులో అంటే ఆ అంశంలో రాష్ట్రపతికి ముడిపడి ఉన్న అంశంలో ఏమైనా ఆ జిల్లా అప్పుడు జిల్లా ఎస్పీ గానీ అప్పుడు డీజీ గానీ నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో ఆ మాట కూడా అన్నాను ఈ 5 ఏళ్లు పోలీసింగ్ డిపార్ట్మెంట్ మీద లా అండ్ ఆర్డర్ మీద హత్యలు జరిగితే ఒక చర్యలు ఒక ప్రెస్ మీట్ల మీద వచ్చి గబగబా సమాధానాలు చెప్పే పరిస్థితి కనపడలేదు ఈ ఇష్యూ మీద వాళ్ళు గబగబా వచ్చి మాకేం సంబంధం లేదు మేము డాక్ స్క్వాడ్ అడిగారు వెళ్ళాము ఇవి కదా వివరణ ఇస్తున్నారు గతంలో ఎప్పుడు ఇలా ఇవ్వలేదు ఏమండి చంద్రిక గారు డీజీపీ సవాంగ్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకి వెళ్తే చెప్పులు రాళ్ళు వేస్తే వైసీపీ వాళ్ళు అలరిమొక్కలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి వ్యక్తి స్వేచ్ఛ ఉంటుందని డిపార్ట్మెంట్ ఈ రోజు వార్తా కథనాలు పేస్ చేసుకొని తప్పుడు వార్తలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని చెప్తే ఎవడైనా వినడానికి చెవులో పూలు పెట్టుకొని ఉన్నారా అంటే కాలిఫ్లవర్ పెట్టుకొని ఉన్నారా అంటే ఆయన సిపి గారు చెప్పిన దాని ప్రకారం మాకు రిక్వెజేషన్ వచ్చింది సెక్యూరిటీ ఇమ్మని మేము వెళ్ళాము అంతే మాకు సంబంధం లేదు మీరు వెళ్ళారు సంబంధం లేదన్నప్పుడు ఆ సిడి ఫైల్లో సిబిఐ వాళ్ళు ఏపీ అధికారులు మాకు ఇంటరప్ట్ చేశారు అని ఎందుకు మెన్షన్ చేశారు వెళ్ళింది కమిషనర్ ఐజీ స్థాయి అధికారులు కమిషనర్ ఐజీ కింద స్థాయి కాదు మీకేమైనా సంబంధం మీకేమైనా సంబంధాలు మీకేమైనా వాళ్ళు పాత పరిచయాలు ఉన్నా లేకపోతే ఇంకోటి ఏం లేదు కదా అది కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్ అటువంటి వాళ్ళ మీద వాళ్ళెందుకు రిపోర్ట్ లో ఆ సిడి ఫైల్ రాశారు ఆ ఒక్క ముక్క చెప్తే చాలా సిపి గారు క్లియర్ గా అండి సజ్జల రామకృష్ణారెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గాని అంటే కొన్ని స్పెసిఫిక్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఆ పార్టీలో ఆ పర్సనాలిటీలు కనుక బయటకు వచ్చి మాట్లాడారు అంటే ఇట్ మీన్స్ అది వాళ్ళు తప్పు చేశారు దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఆ ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వచ్చి మాట్లాడతారనేది మనకు క్లియర్ కట్ గా అర్థం కావాలి అదర్వైజ్ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు ఎందుకంటే క్లియర్ కట్ గా ఏ అంశాల మీద ఎవరు బహిరంగంగా మాట్లాడాలి ఇప్పుడు మనం చూసాం తిరుపతి ఓట్లలో ఎమ్మెల్సీ ఓట్లలో 3 ఎమ్మెల్సీలు టీడీపీకి గెలిస్తే ఆ ఓట్లు మాకు వేరే ఓట్లు ఉన్నాయని చెప్పి ఎవరు చెప్పారన్నమాట సజ్జల రామకృష్ణ చెప్పారు లేదంటే సునీత గారి స్టేట్మెంట్ మీద ఎవరు మాట్లాడరు ఆయనే మాట్లాడారు వివేకానంద మర్డర్ కేసు ఎవరు మాట్లాడరు ఆయనే మాట్లాడారు లేకపోతే అవినాష్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడరు ఆయనే మాట్లాడారు లేకపోతే షర్మిల గురించి ఎవరు మాట్లాడరు ఆయనే మాట్లాడారు అంటే ముఖ్యమైన అంశాల మీద మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వస్తాడు.
వాళ్ళ సైడ్ తప్పుండి, అది కూడా చెప్తున్నా, వాళ్ళ సైడ్ తప్పుంటేనే దాన్ని ఎట్లా ప్యాసిఫై చేయాలా అంటే ఆ పర్సనాలిటీ కూర్చొని మొహంలో ఆహాభావాలు ఏవి కనబడకుండా ఆముదం దాగిన మొహం వేసుకొని ఎటువంటి బేస్జాలు లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రెస్ లోకి రిప్రజెంట్ చేసే అలవాటున్న ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకొక పాయింట్, ఇందాక మనం కొన్ని ఫొటోస్ చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారు సంధ్య ఆక్వా వాళ్ళ ఓనర్లు అంటే అందుకే ఒకవేళ ఏమన్నా విజయసాయి రెడ్డి గారిని నెల్లూరు ఇన్ఛార్జ్ గా వేశారా, లేకపోతే అప్పుడు ఆ పరిస్థితులు అలా ఏమైనా లింకులు ఉన్నాయని అనుకోవచ్చా? 100% అండి. నేను చెప్పాను కదా, చాలా పోటీ అంటే ప్రకాశం నెల్లూరు పక్క పక్కనే కాబట్టి చాలా చాలా ముఖ్యమైన అంశాల్లో మాత్రమే ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడతారు. లేకపోతే పిల్లపచ్చగాలతో వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు మామూలుగా. అదర్వైజ్ మీరు ఎక్కడైనా చూసుకోండి, మంత్రులు మాట్లాడాలండి. ఇప్పుడు లాండ్ ఆర్డర్ మినిస్ట్రీ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్డర్, ఆమె నాకు తెలిసి మినిస్టర్ పేరు తేనేటి వనిత అనుకుంటా, సబ్జెక్టు కరెక్ట్ నాకు తెలియదు. అంటే ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ పేరు కూడా తెలియదు. మనం దౌర్భాగ్యం. ఫోటోగ్రఫీ మినిస్టర్ పేరు మనం లాస్ట్ డిస్కషన్ ఎప్పుడో ఫోటోగ్రఫీ మినిస్టర్ పేరు చెప్పుకుంటే నాకు తెలియలేదు. మా తీరా నెట్ లో చూస్తే ఆవిడ పేరే ఉంది. హోమ్ మినిస్టర్ ఫోటోగ్రఫీ మినిస్టర్ కూడా ఆమె ఉంది. దౌర్భాగ్యం ఏమంటే ఈ రాష్ట్రంలో ఏ శాఖకు ఏ మంత్రిని తెలియదు కానీ సకల శాఖ మంత్రి ఎవరు పెట్టారు ఆ పేరు తెలియదు కానీ మొత్తం మీద ఐ థింక్ రఘురామకృష్ణ గారు పెట్టారనుకుంటా ఆ పేరు. రఘురామకృష్ణ గారు ఏదైతే నామకరణం చేశారో ఆ వ్యక్తికి సకల శాఖ మంత్రి అన్నిటికీ ఆయన వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి మాట్లాడాడు బయటకు వచ్చి బహిరంగంగా అంటే అందులో 100% వాళ్ళదు అఫెన్స్ లో ఉన్నారు. అఫెన్స్ లో ఉన్నప్పుడే చెప్పిన అంశాల మీద ఏదైతే కావాలంటే చూసుకోండి మీరు, ఆ అంశాలలో వాళ్ళు తప్పు ఉన్నప్పుడే ఆ ఆనందం దాగిన మొహము, ఆ భావాలు లేని మొహము అందరినీ కన్విన్స్ చేయాలనుకుని ఏం లేకుండా ఒక్క నిమిషం